హైదరాబాద్ నగరంలోని మెడికవర్ హాస్పిటల్లో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుల్నార్ విర్క్ ఫౌండర్ #మార్కెటింగ్ ఫిట్నెస్ అండ్ వెల్నెస్ ఎంతూజియాస్ట్ హారిక గుమ్మడి యోగా ట్రైనర్ మరియు మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్ శ్రీలత చీఫ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ సెంటర్ హెడ్ డాక్టర్ మాత ప్రసాద్ మార్కెటింగ్ హెడ్ గంగాధర్ మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథి గుల్నార్ విర్క్ ఫౌండర్ #మార్కెటింగ్ ఫిట్నెస్ అండ్ వెల్నెస్ ఎంతూజియాస్ట్ గారు మాట్లాడారు. Thank you so much, Medicover Hospital. Today we're gathered here to celebrate and acknowledge the International Yoga Day. But it is a way of life, and I would really encourage everyone to do sun salutations because we're greeting the sun every day. Thank you and namaskaram. యోగా అనేది కొన్ని వేల సంవత్సరాల నాటి భారతీయ ఆధ్యాత్మిక సాధన. ప్రపంచానికి భారతదేశం అందించిన ఒక గొప్ప వరం ఈ యోగా. ఇది మనస్సును శరీరాన్ని ఏకం చేసి రెండింటి మధ్య సమన్వయం తీసుకురాగల ఒక అద్వితీయమైన అభ్యాసం. యోగా అనేది ఆరోగ్యకరమైన జీవనానికి సంబంధించిన కళ. ఇది వ్యాయామాలకు మించిన శక్తివంతమైన ప్రయోజనాలను అందిస్తుంది. మీరు అనేక శారీరక మానసిక ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు అని అన్నారు. క్రమం తప్పకుండా యోగా చేస్తే మనస్సు సమస్థితిలోకి వచ్చి అసహ్యం, అసూయ, కోపం వంటి మానసిక ఉద్రేకాలు తగ్గుతాయని యోగా ట్రైనర్ హారిక గుమ్మడి చెప్పారు. నమస్కారం అందరికీ. ఐఎమ్ హారిక గుమ్మడి. యోగా అనేది ఒక యోగా ఇంటర్నేషనల్ డే రోజు చేయడం కాదండి, కంటిన్యూస్గా ఒక రెగ్యులర్ హ్యాబిట్గా బిల్డ్ చేసుకోవాలి. మీరు ఎక్కడన్నా కూర్చొని యోగా చేయాలి. జస్ట్ ఒక యోగా మ్యాట్ అంటే చాలు. జిమ్ అంటే ఇప్పుడు వెళ్ళి ఆ ఎక్విప్మెంట్ అంతా ఉండాలి, అలానే జిమ్ చేయకూడదు అనట్లేదు, కానీ దిస్ ఇస్ మోర్ పీస్ఫుల్ అండ్ స్ట్రెస్ ఏమి ఉండకుండా ఉంటుంది. ఏమన్నా మెంటల్ డిజార్డర్స్ ఉన్నా, ఏమన్నా డిప్రెషన్లో ఉన్నా కూడా యోగా చాలా హెల్ప్ అవుతుంది మీకు చేయడానికి. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఆ స్ట్రెచ్చింగ్, ఏమన్నా బ్యాక్ ఇష్యూస్, నెక్ ఇష్యూస్ ఉన్నా మీరు కొన్ని ఆసనాలు వేస్తే వెంటనే తగ్గిపోతూ ఉంటుంది. టు ఇంక్రీజ్ యువర్ కాన్సన్ట్రేషన్, మీ ఐసైట్ తగ్గించుకోవడానికి అలా కూడా చాలా ముద్రలు ఉన్నాయి చేయడానికి. For the peace you want to get when you are like in a very busy schedules undi ala unnappudu kuda pranayama chesukochu. Brahmari pranayama ani, nadi shodhana pranayama ani chaala pranayamalu unnai chesukodaniki. Ila cheskunte meer prashantanga rojanta like meer em cheyalanuntunnaru you can like achieve them with a peaceful mind rather than being like in a hectic dantlo undi edo cheseyali hurry lo undakunda. So anduku yoga is very helpful and I've been ప్రాక్టీసింగ్ ఇట్ అండ్ నాకే చేంజెస్ తెలిసాయి ఫ్రమ్ పాస్ట్ 5-6 years. చిన్నప్పటి నుంచి మా మమ్మీ చేసేది, అంత ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు, కానీ ఇప్పుడు మెల్లమెల్లగా అర్థమవుతుంది దాని ఇంపార్టెన్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవటం వల్ల సుదీర్ఘ కాలంలో అనేక ప్రయోజనాలు లభిస్తాయి. మధుమేహం, ఊబకాయాన్ని అరికట్టడంలో యోగా అద్భుతంగా పనికొస్తుందని, గుండె జబ్బులు, కాలేయ సమస్యల నియంత్రణ కూడా యోగాతో సాధ్యమేనని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. రోజూ యోగా చేస్తే మన పంచేంద్రియాలు, శరీరంలోని జీర్ణ వ్యవస్థ, రక్త సరఫరా వ్యవస్థ, విసర్జిత వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ, నాడీ వ్యవస్థ, వినాళ గ్రంథి వ్యవస్థ వంటివన్నీ స్పందించి ఆయా అవయవాలు సక్రమ స్థితిలో ఉంటాయి. అంతేకాదు యోగా వల్ల స్థూల శరీరం తగ్గి చక్కటి ఆకృతి ఏర్పడుతుంది మరియు రాత్రి చక్కగా నిద్రపడుతుంది. అనేక వ్యాధులను నయం చేసే శక్తి యోగాకు ఉందన్నారు. తర్వాత డాక్టర్ శ్రీలత చీఫ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ గారు మాట్లాడారు. యోగా అనేది మనకు ఒక ఎక్సలెంట్ టెక్నిక్ అన్నమాట. దీంతో మన మైండ్ అనేది చాలా కామ్గా ఉంటుంది. మన మైండ్ కామ్గా ఉన్నప్పుడు మన ఎంటైర్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో బాడీలో ఆర్గన్స్ అవి కూడా చాలా బాగా ఫంక్షన్ చేస్తాయి. ముఖ్యంగా మన నర్వస్ సిస్టమ్ పైన మంచి ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే మన డైజెస్టివ్ హెల్త్ కూడా చాలా బాగా ఉంటుంది. సర్క్యులేటరీ సిస్టమ్ కూడా చాలా బాగా ఉంటాయి. అది కాకుండా మనకి హార్ట్ ఫంక్షనింగ్ అనేది ఎక్సలెంట్గా జరుగుతుందన్నమాట. సో మనం ఎంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఉన్నప్పుడు మనకి రకరకాల జబ్బులు అనేవి కనబడుతున్నాయి. యాసిడ్ రిఫ్లక్స్ ఉండొచ్చు, యాసిడిటీ ఉండొచ్చు, అలాగే మనకి పొట్టలో మంట కానీ, లేకపోతే ఇంటెస్టైనల్ హర్రింగ్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, హై బ్లడ్ ప్రెషర్స్, అలాగే డయాబెటీస్ కూడా చూస్తున్నాం. ఇవన్నిటికీ మనకి ఒక మంచి సొల్యూషన్ అంటే యోగా. యోగాతో మనకి ఎంత మంచిగా బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ కంట్రోల్గా ఉంటుంది అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి వచ్చేస్తాయి అన్నమాట. ఇందులో మనము రకరకాల ఆసనాలు వేస్తుంటాం.
ఈ ఆసనాల ద్వారా మన ప్రతి ఒక్క ఆర్గన్స్ అండ్ సిస్టమ్ ఎనర్జైజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మన బాడీలో ఉన్న టాక్సిన్స్ బయటికి వచ్చేసినప్పుడు మన ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ అవ్వకుండా ఉంటాయి. దీంతో మన హెల్తీ వెల్బీయింగ్ అనేది కనబడుతుంది. సో ఇలాంటి యోగా చేసేటప్పుడు మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? సో యోగాకి మాత్రం మనకి 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. బ్లాండ్ డైట్ తీసుకోవాలి, సాఫ్ట్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకోవాలి, స్వీట్ ఫుడ్ తీసుకోవాలని ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనము అగ్రెసివ్గా పులుపు, ఉప్పులు, కారాలు, స్పైసీగా తీసుకుంటామో అప్పుడు మన గట్లో చాలా ఇబ్బంది జరుగుతుందన్నమాట. అది డైజెషన్ ఇంపైర్మెంట్ ఉండొచ్చు, యాసిడ్ రిఫ్లెక్షన్ ఉండొచ్చు, లేకపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏవైనా రావచ్చు, బ్లోటింగ్ అలా రావచ్చు. సో మనం కొంచెం సాఫ్ట్గా బ్లాండ్గా తీసుకున్నాము అంటే పచ్చి కూరగాయలు, సాలడ్స్, అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, పాలు, పలుకులు, అలాగే రకరకాల సాఫ్ట్ కుక్డ్ రైస్ కానీ ఇలాంటివి, బియ్యము, గోధుమలు, మెత్తగా అరిగే ఆహారం తీసుకోవడం వలన మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ అనేది సెటిల్ అవుతుంది. కొద్ది రోజుల తర్వాత మనము నార్మల్గా బ్యాలెన్స్ ఫుడ్ వైపు షిఫ్ట్ ఓవర్ అవ్వచ్చు అనమాట. ముఖ్యంగా మనము గింజలు, చిరుధాన్యాలు, పప్పు దినుసులు, ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, అలాగే రకరకాల పలుకులు ఇవన్నీ మనం ఇన్కార్పొరేట్ చేసుకుంటూ హెల్దీ లైఫ్ లీడ్ చేసుకుంటే కనుక మనకి యోగా అనేది ఒక ఎక్సలెంట్ థెరపీగా పనిచేస్తుంది. అందుకే మనము యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు బ్యాలెన్స్ డైట్స్ని ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేడు ప్రపంచంలో ఎక్కువ మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఇది ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియను ప్రభావితం చేసే దీర్ఘకాలిక అనారోగ్యం. సాధారణంగా మనం తినే ఆహారం గ్లూకోజ్గా విడిపోయి రక్త ప్రవాహంలో విడుదలవుతుంది. ఇది మనం రోజువారీగా అనేక పనుల్ని చేయటానికి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. అయితే మధుమేహం ఉన్నప్పుడు రక్తంలో పెద్ద మొత్తంలో గ్లూకోజ్ విడుదలవుతుంది. ఈ పరిస్థితిని హైపర్గ్లైసీమియా అని కూడా అంటారు. ఇది శరీరానికి పెద్ద సమస్యగా ఉంటుంది. తదనంతరం ఇతర అనేక వ్యాధులకు కారణమవుతుంది. అవయవాలను దెబ్బతీస్తుంది. అయితే ఈ పరిస్థితిని నియంత్రించడంలో కూడా యోగా సహాయపడుతుంది. మన శరీరంలోని కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుతుంది. యోగా వల్ల రక్తనాళాలు, నాడులకు ఉన్న గుణం సురక్షితమవుతుంది. యోగా వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. రక్తపోటు, మధుమేహం మందుల డోసుని గణనీయంగా తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి రోజు 1 గంట యోగా చేయాలన్నారు.